డిస్క్లైమర్ గమనిక మన వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే పురాతన సాంప్రదాయాలను పురాతన శాస్త్రాలను కాపాడుకోవడమే తప్ప ఎటువంటి జోదాలను కానీ కోడి పందాలను కానీ ప్రోత్సహించడానికి కాదు. హాయ్ ఫ్రెండ్స్, మై నేమ్ ఇస్ వైటీఎం రెడ్డి. మీరు చూస్తున్నారు వైటీఎం రెడ్డి ఫార్మింగ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్ వచ్చేసి 2వ తారీఖు 3వ నెల 2025 2 మార్చ్ 2025. ఈరోజు ఏ రంగు కోళ్ళ మీద విజయం సాధిస్తే ఏంటి అనేది మనం ఇప్పుడు వీడియోలో చూద్దాం. వీడియో స్టార్ట్ చేయబోయే ముందు మన టీం మెంబర్స్ అందరి నుంచి అప్పటిలాగా ఒక రిక్వెస్ట్, దీన్ని మీ అందరికీ తెలుసు. ఎవరైతే మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారో, ఎవరైతే మన ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదు, వాళ్ళు కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసుకోండి. ఓకే, మనం టాపిక్లో కదా. టాపిక్లో ఇక్కడ ఫస్ట్ కోడిని వదిలే దిక్కు గురించి చూసుకుందాం. కోడిని వదిలే దిక్కు విషయానికి వస్తే ఎవరైనా సరే ఈరోజు దెబ్బలాట ఆడుకోవాలంటే మాత్రం ఇటు వయసులో కోడి అనేది ఉత్తర దిక్కు నుంచి నడుచుకుంటూ రావాలా. ఓకే ఫ్రెండ్స్. ఓకే, దాని తర్వాత నక్షత్రం విషయానికి వస్తే ఈరోజు మొత్తం కూడా ఒకటే నక్షత్రం జరుగుతుంది. అదే ఉత్తరాభద్ర నక్షత్రం అనమాట. ఈ నక్షత్రంలో గెలిచే రంగులు ఓడిపోయే రంగులు చూసుకుంటే ఇక్కడ నెమలి అనేది కోడి మీద కాకి మీద గెలుస్తుంది. పింగళి అనేది నెమల మీద కాకి మీద గెలుస్తుంది. అలాగే డేగ అనేది కాకి నెమల మీద విజయం సాధిస్తుంది. ఈ విధంగా ఉంటుంది ఉత్తరాభద్ర నక్షత్రం. ఈ నక్షత్రం ఈరోజు మొత్తం కూడా ఒకే నక్షత్రం జరుగుతుంది అనమాట, ఉత్తరాభద్ర నక్షత్రమే. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా ఉంటుంది నక్షత్రం ప్రకారం దెబ్బలాట. ఇంకొక విషయం ఏంటంటే, ఇంకొక రిక్వెస్ట్ అనుకోండి, లేదంటే ఒక హెల్ప్ అనుకోండి, ఏమైనా అనుకోండి. ఇప్పుడు మీరు ఏదైతే చూస్తున్నారో ఇది మన కొత్త ఛానల్ అనమాట. ఈ ఛానల్ని మ్యాక్సిమం అందరికీ షేర్ చేయండి. నాకు చేసే ఒకే ఒక హెల్ప్ అనమాట. మన టీం మెంబర్స్కి నేను అడిగే ఒకే ఒక హెల్ప్, మన ఛానల్ని మ్యాక్సిమం అందరికీ షేర్ చేయండి. మీ ఫ్రెండ్ సర్కిల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మ్యాక్సిమం అందరికీ షేర్ చేయండి. ఇదే నా వైపు నుంచి ఒక రిక్వెస్ట్ అనమాట. ఓకే ఫ్రెండ్స్. ఇక దాని తర్వాత మనం జాముల విషయంలోకి చూపుల విషయంలోకి వెళ్తే, దాంట్లోకి వెళ్ళబోయే ముందు కలర్ ఐడెంటిఫికేషన్ మాత్రం మిస్టేక్ జరగకూడదు. కలర్ ఎంచుకోవడంలో తప్పు జరిగింది అంటే ఓడిపోతాం. నేను మ్యాక్సిమం రెగ్యులర్గా కలర్ ఐడెంటిఫికేషన్ వీడియోలు అనేవి చేయడానికి ట్రై చేస్తున్నాను. ఇన్ని రోజులు మట్టి ఖాళీ కుదరక రిప్లైలు కూడా చాలామందికి అసలు ఇవ్వలేదు నేను వాట్సాప్లో కూడా. దయచేసి అర్థం చేసుకోండి, కొంచెం టైం కుదరక వీడియోలు అనేవి అప్లోడ్ చేయలేకపోతున్నాను అనమాట. కంపల్సరీ రెగ్యులర్గా ట్రై చేస్తాను పెట్టడానికి. ఓకే ఫ్రెండ్స్, ఎట్టి పరిస్థితుల్లో కలర్ ఐడెంటిఫికేషన్లో తప్పు జరగకూడదు, ఇది మెయిన్ అనమాట. ఓకే, ఇక టాపిక్లో అయితే ఇక్కడ టైమింగ్ వచ్చేసి ఉదయం 6 గంటల నుంచి 8 వరకు. ఈ టైమింగ్స్లో మెయిన్లీ ఇక్కడ బాగా కుసి నలుపు పచ్చకాగడాగలు, కుసి అనేది లోపల కుసి అనేది బాగా నలుపు ఉండాలి. అలాంటి పచ్చకాగడాగలు అనేవి ఈ టైమ్స్లో మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే రంగులు. మీరు ముసుగు పెట్టుకోవాలంటే ఎట్టి పరిస్థితుల్లో కుసి నలుపు గల పచ్చకాగడాగలనే పెట్టుకోండి. ఓకే ఫ్రెండ్స్. ఇక వాటి తర్వాత చూపులు గెలిచే రంగులకి ఎరుపుకు మించిన కాకిడాగలు, గట్టి కాకులు, కాకిడాగలు, పచ్చకాకిడాగలు, పసిమిగల కాకులు, బాగా కాకి చూపు గల సేతువాలు, శుద్ధ డాగలు, కోడి చూపు ఉండకూడదు శుద్ధ డాగలకి. అలాగే నల్లబొట్ల సేతువాలు, కాకి పింగళాలు, ఈ రంగులన్నీ కూడా చూపులు గెలుస్తాయి. అలాగే ఇక ఓడిపోయే రంగుల విషయానికి వచ్చి ఇక్కడ నెమలి మైలాలు, కోడి మైలాలు, తెల్ల మైలాలు, తెల్ల నెమళ్ళు, ఎర్ర మైలాలు, తెల్ల కక్కెరలు, కోడి డేగలు, కోడి రసంగులు, కోడి పింగళాలు, ఇలాంటివి అనమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. కనుక ఎట్టి పరిస్థితుల్లో ఈ టైమ్స్లో ఈ రంగులన్నీ కూడా మీరు ఉపయోగించుకోకుండా ఉంటేనే చాలా చాలా మంచిది. ఎట్టి పరిస్థితుల్లో కుసి నలుపు గల పచ్చకాకి డేగలను పెట్టుకోవడానికి ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్. ఇక వాటి తర్వాత టైమింగ్ వచ్చేసి 8:30 నుంచి 10:40 వరకు. ఉదయం 8:30 నుంచి 10:40 మధ్య కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచేటప్పటికి కుసి ఎరుపు ఉండాలి. కుసి ఎరుపు గల నెమల పింగళాలకి బాగా గౌడు ఉండాలి. లోపల కుసి కూడా ఎరుపు ఉండాలి. అలాంటి నెమల పింగళాలు అనేవి మ్యాక్సిమం ఇక్కడ అన్ని రంగుల మీద గెలిచే రంగులు. అలాంటి రంగులు కనుక మీరు ఈ టైమ్స్లో ముసుగు పెట్టుకుంటే కంపల్సరీ గెలిచే అవకాశాలు అనేవి చాలా చాలా ఎక్కువగా ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్. ఇక వాటి తర్వాత చూపులు గెలిచేటప్పటికి కోడి చూపు లేని నెమల పింగళాలు, నార్మల్ నెమల పింగళాలు కూడా పనిచేస్తాయి. అలాగే ఎర్ర పొలాలు, శుద్ధ డేగలు, పిచ్చుకొని గౌళ్ళు, శుద్ధ నెమళ్ళు, ఎర్ర నెమళ్ళు, ఎర్ర నెమల పింగళాలు, ఎర్ర అబ్బరాసులు, డేగ పింగళాలు, ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం చూపులకు గెలిచే రంగులు, చూపుల్లో మాత్రమే గెలిచే రంగులు ఇవి. చూపులు కూడా మనం అంటే పర్టికులర్గా ఏ రంగులు మీద పెట్టుకోవాలంటే చూడండి, ఇక్కడ పక్కన ఓడిపోయే రంగులు చూడండి, ఆ ఓడిపోయే రంగులు మాత్రమే పెట్టుకోవాలి. ఇక్కడ ఓడిపోయేటప్పటికి కోడి కాకులు, నల్ల మైలాలు, నల్ల కాకులు, బూడిద రంగు మైలాలు, కోడి మైలాలు, బాగా కోడి చూపు గల ఎర్ర మైలాలు, బాగా కోడి చూపు గల రసంగులు, గట్టి కాకులు,
పచ్చ కాకిడాగలు. ఇలాంటి రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ అనేది చాలా చాలా ఎక్కువగా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్. ఓకే, ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి 11 గంటల నుంచి 1:10 వరకు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1:10 మధ్య కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచేసరికి బాగా బొంగ తెలుపు గల ఎర్ర మైలాలు. మళ్ళీ వాటికి ఎక్కడ గౌడు పీక్ అనేది ఉండకూడదు. ఎర్ర మైలాలకు పింగళ చూపు అనేది అస్సలు ఉండకూడదు అనమాట. ఇది మెయిన్ గుర్తుపెట్టుకోండి. మైలాలకు కానీ కోడి రసంగులకు కానీ ఏటికైనా సరే ఎక్కడ గౌడు చూపు అనేది అసలు ఉండకూడదు. అలాంటి ఎర్ర మైలాలు మ్యాక్సిమం ఇక్కడ అన్ని రంగుల మీద గెలుస్తాయి. అలాగే ఇక నెక్స్ట్ వాటి తర్వాత చూపులకి పెట్టుకోవాల్సిన రంగులు వచ్చేటప్పటికి బొంగ తెలుపు గల మిరప పండు డేగలు బాగా పనిచేస్తాయి. కోడి డేగలు, కోడి రసంగులు, కోడి మైలాలు, ఎర్ర కక్కెరలు, ఎర్ర నెమళ్ళు, తెల్ల నెమళ్ళు, కోడి నెమళ్ళు, ఎర్ర డేగలు. ఈ రంగులన్నీ కూడా చూపులకు గెలిచే రంగులు. ఓన్లీ చూపుల్లో మాత్రమే పెట్టుకునే రంగులు అన్నమాట ఇవి. చూపులకు గెలుస్తాయి రంగులు, కానీ మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకుంటే బాగా పనిచేస్తాయి అనేది పక్కనే ఓడిపోయే రంగులు చూడండి. కంపల్సరీ ఆ పక్కన ఓడిపోయే రంగులు మాత్రమే పెట్టుకోవాలి. ఆ ఓడిపోయే రంగులు మాత్రం పెట్టుకుంటే మనకి ఇక్కడ మ్యాక్సిమం గెలిచే అవకాశాలు అనేవి ఎక్కువగా ఉంటాయి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఓడిపోయినప్పటికీ 9 వన్నె కాకులు, బాగా పశ్చిమ గల కాకులు, బాగా కాకి చూపు గల సేతువాలు. కాకి చూపు గల సేతువాలు అంటే కాళ్ళు నలుపు ఉన్న సేతువాలు, కాకి పింగళాలు, అలాగే పచ్చ కాకి డేగలు, నల్లకట్టు అబ్రాసులు, పాల సేతువాలు. అన్ని రకాల సేతువాలు కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. కనుక ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటి రంగులన్నీ కూడా ఈ టైమ్స్లో ఉపయోగించుకోకుండా ఉంటేనే చాలా చాలా మంచిది. ఎట్టి పరిస్థితుల్లో బాగా బొంగ తెలుపు ఉన్న ఎర్ర మైలాలను పెట్టుకోవడానికి ట్రై చేయండి ఈ టైమ్స్లో. ఓకే ఫ్రెండ్స్. ఓకే, ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి 1:30 నుంచి 3:40 వరకు. 1:30 నుంచి 3:40 మధ్య కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే అవకాశం వచ్చేప్పటికి కాకి నెమళ్ళు. శుద్ధమైన కాకి నెమలకు లైట్గా చిట్రెక్కల్లో కానీ తోకలో కానీ ఒకేకే తెలుపు ఉండాలి. అలా ఒకేక లేదా రెండేకలు తెలుపున్న కాకి నెమలు అనేవి ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలుస్తాయి. కంపల్సరీ ముసుగు పెట్టుకోవాల్సిన రంగు ఇదే. ఓకే ఫ్రెండ్స్. ఇటు పరిస్థితి తెలిపాక మాత్రం కంపల్సరీ, డౌట్ ఉండకూడదు అందులో. ఇక వాటి తర్వాత చూపులు గెలిచినప్పటికీ 9 వన్నె కాకులు, గట్టి కాకులు, తోకలో ఒకేక తెలుపు గల కాకి నెమళ్ళు మెయిన్ రంగులు అయ్యి. అలాగే శుద్ధ నెమళ్ళు, కోడి కాకి నెమళ్ళు, పశ్చిమ గల కాకులు, నల్లకట్టు అబ్రాసులు, నెమలి అబ్రాసులు, కోడి కాకులు. ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులకి విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు. ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలుస్తాయి రంగులు. చూపులకు కూడా మనం అన్ని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకోవాలి ఏంటి పక్కన ఓడిపోయిన చూడండి. కంపల్సరీ ఆ పక్కన ఓడిపోయే రంగులు మాత్రమే పెట్టుకోవాలి. చూడండి, ఇక్కడ ఓడిపోయేసరికి చింతపిక్కల డేగలు, శుద్ధ డేగలు, డేగ పింగళాలు, ఎర్ర పొలాలు, ఎర్రబొట్ల సేతువాలు, కోడి పింగళాలు, పశ్చిమగల సేతువాలు, ఎర్ర డేగలు, మిరపపండు డేగలు. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోతాయి. ఓకే ఫ్రెండ్స్. ఇక వాటి తర్వాత టైమింగ్ వచ్చేసి సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల వరకు. సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల మధ్య కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే అవకాశం ఉన్నప్పటికీ కోడి ఎర్ర మైలాలకు ఎట్టి పరిస్థితుల్లో గౌడు పీయకుండా ఎదర బోర మీద కానీ ఎట్టి పరిస్థితుల్లో పింగళా చూపు అనేది మ్యాండేటరీ అనమాట, కంపల్సరీ ఉండాల్సిందే. ఓకే ఫ్రెండ్స్. అలాగే ఇక వాటి తర్వాత చూపులు గెలిచినప్పటికీ కోడి మైలాలు, కోడి పింగళాలు, గేరువాలు, బాగా కోడి చూపు గల ఎర్ర కక్కెరలు, నల్లబొట్ల సేతువాలు, బాగా కోడి చూపు గల మిరపపండు డేగలు, బాగా కోడి చూపు గల రసంగులు, బాగా కోడి చూపు గల డేగలు, పాల అబ్బరాసులు, ఇలాంటివి అనమాట. గోధుమ రంగు పింగళాలు. ఇలాంటి రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులకి విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు. ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలుస్తాయి రంగులు. చూపులు కూడా మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకుంటే గెలుస్తాయి ఏంటి పక్కన ఓడిపోయే రంగులు చూడండి. కంపల్సరీ ఆ పక్కన ఓడిపోయే రంగులు మాత్రమే పెట్టుకోవాలి. అప్పుడే ఇక్కడ మ్యాక్సిమం గెలిచే అవకాశం అనేది ఉంటుంది అన్నమాట. చూడండి, ఇక్కడ ఓడిపోయినప్పటికీ నెమలి డేగలు, నల్లకట్టు అబ్బరాసులు, ఎర్ర నెమళ్ళు, ఎక్కడ కోడి చూపులేని శుద్ధ డేగలు, కాకిడేగ పర్లాలు, కాకి నెమళ్ళు, పచ్చ కాకిడేగలు. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. ఓకే, ఇక పగల గురించి అయిపోయింది. రాత్రి విషయానికి వెళ్దాం. నైట్ టైమింగ్స్కి వెళ్తే ఇక్కడ టైమింగ్ వచ్చేసి రాత్రిపూట 7 గంటల నుంచి 8:30 వరకు. రాత్రిపూట 7 గంటల నుంచి 8:30 మధ్య కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచినప్పటికీ శుద్ధమైన కాకిడేగ. ఇక్కడ శుద్ధమైన కాకిడేగ అనేది మెయిన్ రంగు అన్నమాట. అలాగే ఇక వాటి తర్వాత చూపులు గెలిచినప్పటికీ ఎరుపుకు మించిన కాకిడేగలు, శుద్ధ డేగలు, గట్టి కాకులు, పచ్చ కాకులు, కాకి పింగళాలు, నల్లబొట్ల సేతువాలు, ఎర్రబొట్ల సేతువాలు. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం కూడా చూపులు గెలిచే రంగులు.
చూపులు కూడా మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకుంటే గెలిస్తే ఏంటంటే పక్కన ఓడిపోయిన రంగు చూడండి, ఆ ఓడిపోయే రంగుల మీద మాత్రమే పెట్టాలి. చూడండి ఇక్కడ ఓడిపోయేటప్పటికి కోడి నెమళ్ళు, తెల్ల నెమళ్ళు, నెమలి కక్కెరలు, తెల్ల కక్కెరలు, కోడి చూపు గల బాగా కోడి పసుపు రంగు గల అబ్రాసులు, కోడి మేళాలు, కోడి పింగళాలు, ఈ రంగులు అనమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం ఈ టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్న రంగులు కనుక ఎట్టి పరిస్థితుల్లో ఈ రంగులన్నీ కూడా ఈ టైమ్స్లో ఉపయోగించుకోకుండా ఉంటేనే చాలా చాలా మంచిది. ఎట్టి పరిస్థితుల్లో శుద్ధమైన కాకిడాగలు ఉంటాయి కదా, ఎక్కడ కోడి చూపు ఉండకూడదు, అలాంటి కాకిడాగలనే పెట్టుకోండి. ఇక వాటి తర్వాత నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి 8:30 నుంచి 10:40 వరకు. 8:30 నుంచి 10:40 మధ్య కాలంలో ఇక్కడ మ్యాక్సిమం నెమలి పింగళాలు, ఇక్కడ శుద్ధమైన నెమలి పింగళాలు, ఎక్కడ కూడా శుద్ధమైన నెమలి పింగళాలు అనేవి మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే రంగులు కనుక ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ మేము మ్యాక్సిమం ముసుక్కి నెమలి పింగళాన్ని పెట్టుకోవడానికి ట్రై చేయండి. ఇక వాటి తర్వాత చూపులు గెలిచినప్పటికీ గౌన్ నెమళ్ళు, పిసికి బోర నెమళ్ళు, శుద్ధ నెమళ్ళు, ఎర్ర పశ్చిమ గల గౌన్ నెమళ్ళు, ఎర్ర నెమళ్ళు, ఎర్ర పొలాలు, డేగ పింగళాలు, ఎర్రబొట్ల సేతువాలు, నెమలి డేగలు, శుద్ధ డేగలు, ఈ రంగులన్నీ కూడా చూపులు గెలుస్తాయి. చూపులు కూడా మనం వాటిని పర్టికులర్గా ఏ రంగులు పెట్టుకుంటే చూడండి, ఇక్కడ పక్కన ఓడిపోయే రంగులు కదా, ఆ ఓడిపోయే రంగులు మాత్రమే పెట్టాలి. ఓడిపోయేటప్పటికి కోడి కాకులు, కోడి మేళాలు, కోడి నల్లకట్టు రసంగులు, బూడిద రంగు మేళాలు, గట్టి కాకులు, కోడి నల్ల మేళాలు, కోడి రసంగులు, కోడి బాగా తెలుపు గల డేగలు, ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్న రంగులు కనుక ఎట్టి పరిస్థితుల్లో ఈ రంగులన్నీ కూడా ఈ టైమ్స్లో ఉపయోగించుకోకుండా ఉంటే చాలా చాలా మంచిది ఫ్రెండ్స్. ఓకే, ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి నైట్ రాత్రిపూట 11 గంటల నుంచి 1:10 వరకు. ఈ టైమింగ్స్లో మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచినప్పటికీ కోడి డేగ, ఇక్కడ కోడి డేగలు ఉంటాయి కదా, కోడి డేగలు అనేవి మెయిన్ రంగులు, అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్నప్పటికీ ఇక్కడ కోడి డేగ అనేది మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలుస్తుంది. అలాంటి వాటిని మాత్రం ఇక్కడ మనం ముసుగు ఉపయోగించుకుంటే చాలా మంచిది. ఓకే ఫ్రెండ్స్, ఇక వాటి తర్వాత చూపులు గెలిచినప్పటికీ కోడి రసంగులు, శుద్ధ డేగలు, కోడి నెమళ్ళు, కోడి మేళాలు, బాగా కోడి చూపు గల ఎర్ర నెమళ్ళు, ఎర్ర కక్కెరలు, మిరపపండు డేగలు, ఈ రంగులన్నీ కూడా చూపులు గెలుస్తాయి. చూపులు కూడా మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకుంటే పక్కన ఓడిపోయే రంగులు చూడండి, కంపల్సరీ ఓడిపోయే రంగుల మీద మాత్రమే పెట్టుకోవాలి. పక్కనే చూడండి ఇక్కడ ఓడిపోయేటప్పటికి గట్టి కాకులు, పశ్చిమగల కాకులు, కాకి పింగళాలు, 9 వన్నె కాకులు, నల్లబొట్ల సేతువాలు, పశ్చిమగల కాకి నెమళ్ళు, ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది కనుక ఎట్టి పరిస్థితుల్లో ఈ రంగులన్నీ కూడా ఉపయోగించుకోకుండా ఉంటే చాలా చాలా మంచిది. చూస్తారు కదా ఫ్రెండ్స్, ఇది ఈరోజు మన కాల్ అప్డేట్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్.